మిథున రాశి వాయువు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది మనం చూడబోతున్నాం. ఆగస్టు నెలలో అంటే మీ మాట తీరే మీకు బలంగాను, అదే సమయంలో ఒక సమస్యగాను మారబోతుంది. కాబట్టి నేను చెప్పిన మొదటి విషయంతోనే మీరు చాలా అర్థం చేసుకోవాలి. మొదటిది. రెండవది, మీరు అందరితో చాలా కలివిడిగా మాట్లాడేవారు. ఎవరితోనైనా అంటే కొంతమంది రిజర్వ్ టైప్‌లో ఉంటారు. మరికొంతమందిని చూస్తే బాగా మాట్లాడగలిగే కొన్ని విషయాలుంటాయి. నేను ఒకే ఒక విషయం చెబుటల్లా, కుటుంబం అని తీసుకుంటే ఈ నెలలో భార్య భర్త దగ్గర ఒక విషయాన్ని దాస్తోంది. ఒక విషయాన్ని దాస్తోంది. ఎవరు? భార్య భర్త దగ్గర ఒక విషయాన్ని దాస్తోంది. ఇలా దాచిపెట్టిన నిజం తెలిసినప్పుడు అది అనవసరమైన వాదనగా మారుతుంది. సమస్యగా మారుతుంది. కాబట్టి ఇలాంటి మరికొన్ని విషయాల కోసమే నేను చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయమైనా పారదర్శకంగా ట్రాన్స్‌పరెంట్ ఉంటే సమస్య ఉండదు. భార్యాభర్తలు పారదర్శకంగా ఉండాలి. ఒకవేళ నా భర్త అలా కాదు. నా భార్య నా భార్య నాకు తెలియకుండా ఏది చెయ్యదు. అలా ఉండాలి. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని నేను చెప్పానంటే అందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అందుకే, అందుకే ఆ విషయం చాలా ముఖ్యం. రెండవది, భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి మాటలు తీసుకురాకండి. ఇది చూస్తే కొన్నిసార్లు సమస్యలను మరింత పెంచుతుందని చెప్పబడింది. ఒకటి మరొకటేమిటంటే భార్యాభర్తలని తీసుకున్నప్పుడు ఒక కుటుంబంలో తీసుకుంటే ఈ ఇద్దరు చేసే చిన్న చిన్న గొడవలు ఆ ఇంట్లో ఉండే అత్తగారి ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తాయి. వారిని మానసిక ఒత్తిడికి గురి చేసే అనేక రకాలైన క్లిష్ట పరిస్థితులు మరియు సామాజిక కారణాల గురించి మనం లోతుగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీతి ఆధునిక సమాజంలో వ్యక్తులు ఎదుర్కొంటున్న విపరీతమైన పోటీ, ఆర్థిక ఇబ్బందులు మరియు వ్యక్తిగత సంబంధాలలో వచ్చే విభేదాలు వారిని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. ఈ విధమైన మానసిక ఒత్తిడి అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాకుండా వారి కుటుంబ సభ్యులపై మరియు మొత్తం సమాజంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి నిరంతరం మానసిక సంఘర్షణకు లోనైనప్పుడు అది వారి మెదడు పనితీరుపై ప్రభావం చూపి వారి నిర్ణయాధికారాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల వారు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వారిని మానసిక ఒత్తిడికి గురి చేసే అంశాలను మనం నిశితంగా పరిశీలిస్తే అందులో పని ఒత్తిడి, సామాజిక వివక్ష మరియు సరైన గుర్తింపు లభించకపోవడం వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మనం అండగా నిలబడాలి. వారికి అవసరమైన కౌన్సెలింగ్ మరియు మానసిక ధైర్యాన్ని అందించడం ద్వారా వారిని ఆ గండం నుండి బయటపడేయవచ్చు. మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం కంటే చాలా ముఖ్యమైనది. కాబట్టి వారిని మానసిక ఒత్తిడికి గురి చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ సానుకూల వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఇలాంటి సమస్యలను సమూలంగా నిర్మూలించవచ్చు. వారి మనస్సుపై పడే భారాన్ని తగ్గించడానికి మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. వారిని మానసిక ఒత్తిడికి గురి చేసే మూల కారణాలను గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించే దిశగా మనం అడుగులు వేయాలి. ఇది కేవలం ఒక వ్యక్తి బాధ్యత మాత్రమే కాదు, మొత్తం సమాజం యొక్క సామూహిక బాధ్యత. మనం ఇచ్చే చిన్నపాటి భరోసా వారిలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. వారిని మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితుల నుండి రక్షించడం మన ప్రాథమిక కర్తవ్యం.
విషయాలన్నీ చేయాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలో నేను చెబుతాను. అదే విధంగా కొన్ని పనులు చేయండి. జీవితంలో మిథున రాశి వారు కూడా ఎటువంటి గందరగోళం లేకుండా విజయం సాధించవచ్చు. శుభం.